నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పశ్చిమ గోదావరి జిల్లా అండి మాది. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మీ పేరు? గంగా భవాని అండి. ఓకే, గంగాభవాని గారు చెప్పండి డాక్టర్కి మీ ప్రాబ్లం. నమస్కారం అండి. నమస్కారం అండి. మాకు ఎడంకాలు మడతలో నొప్పి అండి, వాపు వస్తుంది. ఇలంకాలు మడతలు అంటే మోకాలు వెనక భాగం. అవునండి. ఓకే, వయసు అమ్మా? 43 సంవత్సరాలండి. ఈ రోజున కూడా సరిగా అవదండి. ఓకే, పని చేస్తారా మీరు? హౌస్ వైఫ్ నండి, ఇంట్లో పనేనండి. బరువు ఉన్నారా? ఉండనండి. ఉన్నారా లేరండి? బరువు ఉండనండి, బాగా సన్నమండి. సన్నగా ఉన్నారు. మీరు ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? గర్భంతి తీసారండి, పిల్లలు చిన్నప్పుడు పడైపోయిందని. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది? 13 సంవత్సరాలు అవుతుందండి. మీకు లంబరు అంటే నడుము ఉంది కదమ్మా, నడుము భాగంలో బిగుసిపోతుంది కండరాలు. ఆ నడుము భాగంలో మనకి ఇప్పు దగ్గర ఎప్పుడైతే నడుము భాగం దగ్గర పిల్లల దగ్గర ఎక్కడైతే ఒత్తుకుపోతున్నాయో అక్కడ ఒత్తిడి మీ మోకాళ్ళ మీద వెనక భాగంలో వస్తుంది. మీరు ఒక పని చేయండి, నేను ఇందాకలా చెప్పాను సొరకాయ అండ్ బెల్లం అనేది. మీరు ఒక్కసారి ఆ వీడియోని కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసి, ఏం లేదమ్మా, ఒక 100 గ్రాములు సొరకాయ ఉడకబెట్టి దాంట్లో ఒక 50 లేదా 70 గ్రాములు బెల్లం ఉడికిన తర్వాత ఆ పేస్ట్ వేసి ఈ బెల్లం కలిపి తినండి. ఉదయం 30 గ్రాములు పరిగడుపున, సాయంత్రం 4-5 మధ్యలో ఒక 20 గ్రాములు తింటూ ఉంటుంటే వాతం అనేది ఉపశమనం అవుతూ కండరాల్లో ఉత్తేజాన్ని పెంచుతుంది. సో నొప్పి అనేది ఉపశమనం ఇస్తుంది.